మందులు గ్యారంటీ అని మాట్లాడదాం. ఏ మందులు గ్యారంటీ లేదు. ఒకళ్ళు వస్తున్నారు ఇది కొట్టి చూడు అంటున్నా, ఒకళ్ళు వస్తున్నారు ఇది కొట్టి అది కొట్టి ఇది కొట్టి కింద మోకాల కాడి బొడ దిగుతుంది. ఇంకంత తప్ప పని చేసేది ఏం లేదు. నాది కొట్టి చూడు నాది కొట్టి చూడు అని చెప్పడం ప్రతి ఒక్కళ్ళు వచ్చి చాలకాడికి. అసలు ఏది పని చేస్తాను ఏది పని చేయట్లా. ఏం చేస్తుందో ఏం చేయట్లేదు. 4 రోజులకి 5 రోజులు 4 రోజులకి 5 రోజులు కొడుతూనే ఉండవు. అసలు ఏం చేస్తుందో ఏం చేయట్లేదు. నల్లి దిక్కొని తిట్టనే ఉంది. మరి మీ మంది ఎప్పుడు పని చేస్తుంది? నల్లి మంది పని చేయట్లేదు. పని చేస్తే ఎర్రబడి ఎట్టపోతాయి తోటలో. ఇప్పుడు మొక్కజొన్న కూడా ఒక లద్దె పురుగు ఏదో వచ్చింది. ఎన్ని మందులు కొట్టినా ఆగటం లేదు. అది తింటనే ఉంది పురుగులు. నువ్వు లాడబోయి చూడు. ఇప్పుడు రోడ్డు మీద నిలబడి మాట్లాడటం కాదు, లాడబోయి చూడు. గుజ్జు ఫైట్కి వెళ్తుంది పీకలో నుంచి. ఏమంత పని చేస్తుంది ఏమంత పని చేయట్లే. డబ్బులు అయితే వాళ్ళ పని చేస్తున్నాయి కంపెనీ వాడికి, కానీ వాళ్ళ మందులు అయితే పని చేయట్లా. విత్తనాలు కూడా నకిలీ విత్తనాలు వస్తున్నాయి. విత్తనాలే సరే అయ్యి అది మనకి తెలియదు. విత్తనాల సంగతి వాడు నకిలీ చెప్తాడో ఏం చెప్తాడో ఆ కంపెనీ విత్తనాలు మనకు తెలియవు. వచ్చినా తెచ్చినవా విత్తనాలు వచ్చినా తెచ్చుతాను వేస్తాను అది ఎట్టబోతున్నాయి పోతున్నాయి. అంతేగాని మనం నకిలీ అని మనం చెప్పాలి. ఎందుకంటే మనకి తెలియని వారాన్ని మనం అనకూడదు. అది నకిలీ ఇస్తాడో ఒరిజినల్ ఇస్తాడో మనకి అన్ని అనవసరం తెలియదు. మందులు అంటారా? మందులు అయితే పని చేయట్లా. ఒక్కొక్క ఎకరాన్ని కొట్టాలంటే 2000 2500 డబ్బులు కొలాలనే తప్ప నల్లి అయితే సాగటంలా. అంతే. పరిష్కారం ఏంది? మంచి దగ్గర మనం కంపెనీ పెట్టి మందులు తయారు చేస్తున్నాం. మనం పరిష్కారం చెప్పడానికి అసలు కంపెనీ పరిష్కారం చెప్పాలి దానికి. నా చేత కాదు చేయకపోతే నా చేత కాదని చేయకుండా ఉండాలి మందుని, లేదా చేస్తే గ్యారంటీ చేయాలి. అంతే, అంతకు తప్ప ఏం లేదు. నేను నిండు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తోట వేసిన 4 ఎకరాలు నేను 32 కుంటలు రెయ్యంబాలు కష్టపడి కొనుక్కున్నా. 32 కుంటలు అన్ని బాకీలకు కట్టిన. ఎవడు కొంటాడు? నీ కంపెనీ మందుల గురించి నాకు దండ వచ్చిందంటే ఆ కంపెనీ వాడి మంది కాడిపోతాడా? వాడు మహారాజు ఎక్కడ ఉండో వాడికే తెలియదు ఆడుండేది. మనకి ఏం చెప్తాడు? మందులు తయారు చేస్తున్నారు, పంపిస్తున్నారు, మనం ఇక్కడ చేతనం అందుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ మిర్చి అంతే ఉంది, మొక్కజొన్న కూడా అట్టే ఉందంట. అసలు మిర్చిలో ఏం కాలిపోయి అందులో కంపమటే తోట చూసిరాపో నిప్పు పెడితే ఇదేరికి ఆధారికి కాలిపోద్ది. మళ్ళీ వాడు పోలీస్ జాబ్ చేసే డబ్బులు లేకపోలే, వాడిది మందు కొట్టకపోలే. మరి ఎట్టపోయింది? నల్లి పడి ఊడ్చుకొని ఎంగింది. మరి మందు పని చేయకనేగా అది ఎట్టపోయింది. అది మరి ఇప్పుడు మిర్చి పండించేది తక్కువ ఇదంట. మరి తక్కువ ఎకరానికి 10 క్వింటాలు కూడా అట్లా 2 క్వింటాలు అయ్యి కూడా కాలిపోయి కింట అయ్యేడు ఉండదు, 4 క్వింటాలు అయ్యి ఉన్నారు, 10 క్వింటాలు అయ్యి ఉన్నారు. ఇక అదంతా ఇక గాలిపాటు కాసినట్టు కాసింది, పోయినట్టు కాలిపోయింది. ఇప్పుడు సరే వడ్లు అమ్మినా కానీ బత్తా 2 రూపాయలు కట్ చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజ్ లో కూడా డబ్బులు కట్ చేసి మరి తీసుకుంటున్నారంట కదా మార్కెట్ లో కనుక. అది 102 రూపాయలు కమిషన్ అక్కడ దిగుతాడు. ఏది ఏసీ కాడ 102 రూపాయలు కమిషన్ వాడు దిగుతాడు. 6 మిరపకాయలు అమ్మితే ఏసీలో పెట్టి వడ్లకు 2 రూపాయలు లెక్క మనం కట్ చేసుకోండు. 40 సంచులు అయితే 40 సంచులకి 2 రూపాయలు లెక్క కట్ చేసి డబ్బులు రాసుకుంటే డబ్బులు ఇచ్చి వచ్చిన సంచికి 2 రూపాయలు. అమాలి కూలి గెమాలి కూలి మొత్తం మనీయే. ఆడ పక్కమ్మట ఆడ కూర్చున్న మనిషికి కూడా మనీయే డబ్బులు. ప్రభుత్వం మారిన తర్వాత మంచిగా ఉందా? మంచిగా గించిగా మందు కట్టలు వద్దంటే ఇంటికి వాళ్ళకి చేసిపోతున్నారు. గ్యాంగ్రీజం కుప్పలో ఇంటికాడ మా ఇంటికాడ 100 ఉండే ఊరే కట్టలు. వాడి పెబతనేమ్మప్పు వాడేమ్మప్పు ఆవిడ కానించి నాకు ఒక 2 మందు కట్టలు ఊరే కట్టలు దొరికినాయి. ఏం వేయాలా? 2 ఊరే కట్టలు. అది మరి మల్లారంలో రైతు వేడి కదా ఇచ్చిన నాడు దొరికినాయి. సొసైటీకి వచ్చినట్టే నడియాకాండే పోయి కూర్చుంటున్నారు. మనం పోయి సీరియల్ అయిపోతుంది. 3 కూడా సీరియల్ అయిపోతుంది. అప్పటికి ఎంత తిత్తులు నాట్లు పెడుతున్నారు కట్టలు. మరి ఇంకా తెస్తాం ఏడ కూర్చుంటా తెల్లారని ఒక 2 కట్టలు దొరికినాయి ఊరే కట్టలు. 4 కట్టలు రమేష్ కోట్లో తీసుకుంటే దానికి ఒక లిక్విడ్ అని 4 కట్టలకు 4 బుడ్లు అంట కట్టిండు. ఇంకోలానికి కొత్తగా ఆ బుడ్లు ఏం చేయాలి? తాగడానికి తప్ప దేనికి పనికిరావు. అది